మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాపై పడింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. హంటర్ రోడ్లోని బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్ హనుమకొండను కలిపే రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జంట నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సంతోషిమాత కాలనీ, సాయి గణేష్ కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేను వీడియోలో తీస్తాను, పంపుతా. అన్నా అన్నా అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, వరంగల్ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి? జ్యోతి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికైతే వరంగల్ గ్రేటర్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు జల దిగ్బంధంలోకి చేరాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 6 జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో జిల్లా కలెక్టర్లు పూర్తిగా అప్రమత్తమయ్యారు. అధికారులను అలర్ట్ చేసినటువంటి సందర్భం కనబడినప్పటికీ కూడా పూర్తిగా జనజీవనం అయితే స్తంభించింది. రోడ్లపైకి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రేటర్ వరంగల్ నగరంలోని అన్ని డివిజన్లలో పూర్తిగా జలదిగ్బంలోకి చేరిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్లో ఉన్నటువంటి 3 చెరువులు, ఏదైతే బొందివాగుతో పాటు ఉరుసు రంగ సముద్రం, అదే విధంగా ఊర చెరువు పూర్తిగా మత్తడి పోసి రోడ్లపైకి వరద నీరు చేరుకుంది. దాంతో వాళ్ళు కాలనీలు పూర్తిగా నీట మునిగినటువంటి సందర్భం కనబడుతుంది. కొన్ని ప్రాంతాలలో గురుకుల పాఠశాలకి, అదే విధంగా పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు సహాయం కోసం అర్జిస్తున్నటువంటి సందర్భం అయితే అధికారులు గుర్తించారు. ఇప్పటికే పడవల ద్వారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, బాలబాలికలను కూడా సేఫ్ జోన్లకు అయితే తరలిస్తున్నారు. కొన్ని స్లమ్ ఏరియాలలో పూర్తిగా జల దిగ్బంధంలోకి దిగిపోయినటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ నగరంలోని డీకే నగర్ తో పాటు సంతోష్ నగర్ కాలనీ, అదే విధంగా అది హన్మకొండలోని నయీం నగర్ కాలనీకి సంబంధించిన స్లమ్ ఏరియాలు పూర్తిగా జల దిగ్బంధంలో పడిపోయాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ కార్లు అక్కడే రోడ్లపై ఉన్నటువంటి వరదలో చిక్కుకొని ఆగిపోయినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక ప్రధానంగా వరంగల్ గ్రేటర్ నగర పరిస్థితి ఈ విధంగా ఉంటే రూరల్ ప్రాంతాల్లో పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక స్టేషన్ గన్పూర్ సమీపంలో ఒక వాగులో 2 ప్రేమ జంట అయితే కొట్టుకపోయినటువంటి సందర్భం కనబడుతుంది. అక్కడ అమ్మాయి ఆచూకీ గల్లంతైందని తెలుస్తోంది. ఇప్పటికే గజ ఈతగాళ్లతో అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఇక్కడ వెతుకులాట అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అబ్బాయి అయితే సేఫ్ జోన్ గా బయటపడ్డారని ఒక విషయం తెలుస్తుంది. మరో విషయం చూసుకుంటే ఇప్పటి వరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ వర్షానికైతే అక్కడక్కడ ఇండ్లు కూలి 2 ముసలి వాళ్ళు చనిపోయినట్టుగా ఒక నమోదైంది కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు కొన్ని గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇప్పటికే వర్ధనపేటకు సంబంధించినటువంటి చెరువు, ఒకటి పెద్ద చెరువు ఉంది. ఆ పెద్ద చెరువు గనక గండి పడితే ఖచ్చితంగా కొన్ని గ్రామాలు గతంలో జరిగినటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ బస్తాలతో ఆ గండి పడేటువంటి ప్రమాదాన్ని అయితే గుర్తించి మరమ్మతులు చేస్తున్నటువంటి అంశం కనబడుతుంది. ఇక
అటు పాకాలకు సంబంధించినటువంటి అంశంలో పాకాల కింది ప్రాంతంలో కూడా వర్షపు నీరు ఎక్కువగా చేరుకున్నట్టుగా నీటి మట్టం కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటు అటు డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్ కు సంబంధించినటువంటి ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ లో చేరుకున్న వరద నీరు ఇప్పటి వరకు పోలేనటువంటి పరిస్థితి మధ్య అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగిపోయి పలు గ్రామాలు అయితే జలదిగ్బంధంలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఊర చెరువుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే భద్రకాళికి ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలన్నీ నీట మునిగాయి. అమ్మవారి దగ్గరికి వెళ్లేందుకైతే ఎవరు కూడా భక్తులు వెళ్ళలేని పరిస్థితి, జల దిగ్బంధంలో భద్రకాళి అమ్మవారు కూడా ఉన్నదని కూడా చెప్పుకునే పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ విధంగా పలు కాలనీలు పూర్తిగా నీటమయంలో అయినటువంటి కాలనీలపై ఇప్పుడే గ్రేటర్ వరంగల్ సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా మేయర్ గుండు సుధారణతో పాటు మంత్రి సురేఖ, అదేవిధంగా ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, దాంతో పాటు పూర్తిగా పోలీస్ అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలకు తరలించమే కాకుండా వారికి ఆహార ప్రక్రియలు, దాంతో పాటు మంచినీటి సౌకర్యాలను కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు పెడుతున్నారు. ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే బోట్ల ద్వారా, అంటే ప్రైవేట్ బోట్ల ద్వారా వాళ్ళని సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎడతెరిపి వర్షం అయితే ఇప్పటి వరకు జనాలను స్తంభింపజేయడమే కాకుండా రైళ్ల రాకపోకలు, వాహనాల రాకపోకలు, రహదారుల నిర్బంధాలు, గ్రామాల జలవలయాలు అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. జ్యోతి, అయితే ఇప్పుడు ఈ వర్షాల ప్రభావం వ్యవసాయం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది? ప్రధానంగా చేతికి అందినటువంటి వ్యవసాయదారుల కంటే రైతులకు ముఖ్యంగా కన్నీటి పరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యము, అదే విధంగా మక్కలైతే ఇప్పటికీ కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నదని చెప్పేసి అధికారులు నిర్ధారణకు వచ్చారు. అదే విధంగా చేతికి అందినటువంటి పంట పొలాల్లో ఉన్నటువంటి వరి ధాన్యం అయితే పూర్తిగా నేల కొరిగింది. మరొక వారం రోజుల్లో చేతికి అందేటువంటి ధాన్యం ఉండేది, దానికి చేతి జారిపోయింది రైతులు ఆవేదన చేస్తున్నారు. దాంతో పాటు అటు పత్తి కూడా, ఒక చేతికి అందిన పత్తి ఒకసారి టర్మ్ అయిపోయింది, రెండో టర్మ్ కంటే రెండో పూతకు ఉన్నటువంటి పత్తి తెంపుకునే సమయంలోనే ఇలా వెళ్ళిపోయినట్టే. అటు వరి రైతులు, మొక్కజొన్న రైతులు, పత్తి రైతులు పూర్తిగా 3 రంగాలకు సంబంధించినటువంటి రైతులు అయితే ఆగమ్య గోచరంగా పడిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు వ్యవసాయానికి అనుసంధానం ఉన్నటువంటి పంట పొలాలు కూడా పూర్తిగా అన్యాయం అయిపోయాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం. దీనిపైన ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం కనబడుతుంది. ముఖ్యంగా ఐకేపీ సెంటర్ లో వరి ధాన్యంను మొక్కజొన్నకు సంబంధించినటువంటి ఆరబోచిన కళ్ళలో పూర్తిగా నీట ముడిగి పూర్తిగా నానిపోయి ఎవరికి పనికి రాకుండా పోయానైతే రైతు ఆవేదన వ్యక్తం చేసి కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. నేను వీడియోలో తీస్తాను, పంపుతా. మొంతా తుఫాన్ ఎఫెక్ట్